ఛానల్. ఈవెన్ నేను ఒక యూట్యూబర్స్ కి ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టమో, ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో లైటింగ్తో ఎంత ప్రాబ్లమో. ఇన్ని రోజులు నేను న్యాచురల్ లైట్తోనే వీడియోస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది న్యాచురల్ లైట్లో చేయడం. సో నేను అమెజాన్లో ఒక రింగ్ లైట్ ఆర్డర్ చేశాను. రింగ్ లైట్ అంటే ఏంటో యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకుముందు అయితే రింగ్ లైట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి, స్టార్టింగ్ 5000 ఉండేవి. బట్ ఇప్పుడు కొంచెం రేట్స్ తగ్గాయి. ఇప్పుడంటే కాదు, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం రేట్స్ తగ్గుతూ వచ్చాయి. సో ఇవాళ నాకు సమ్ అఫోర్డబుల్ రేంజ్లో ఒక రింగ్ లైట్ దొరికింది అమెజాన్లో. ఐ థాట్ ఐ షుడ్ ట్రై దిస్. ఒకవేళ నచ్చితే వాడుకోవచ్చు, లేకపోతే అమెజానే కాబట్టి రిటర్న్ కూడా చేసేయచ్చు అనుకుంటున్నాను. I have the parcel with me right now. సో నాకు ఇలా వచ్చింది, ప్యాకేజింగ్ లో వచ్చింది. నేను దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి అంతా ఫిక్స్ చేసి ఇది వర్త్ ద మనీయా కాదా, దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని రివ్యూ ఇవ్వబోతున్నాను. దీన్ని అన్బాక్స్ చేయడం, పార్సల్ తీసి పెట్టడం నాకు చాలా ఈజీ, పెద్ద మ్యాటర్ కాదు. బట్ దీన్ని ఫిక్స్ చేయడానికి ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్. సో ఐ ఇస్ గోనా బి హెల్పింగ్ మీ ఇన్ ఫిక్సింగ్ దిస్. సో ఇంకెందుకు లెట్స్ గెట్ రైట్ ఇంటు ద వీడియో. ట్రైపాడ్ మొత్తం సెట్ చేశాక ఇలా ఉంది, చూడొచ్చు. నాకన్నా చాలా హైట్ ఉంది, ఆల్మోస్ట్ 6 feet వరకు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ క్యామ్ హోల్డర్ ఇచ్చారు, అంటే మొబైల్ హోల్డర్ ఇచ్చారు. చాలా మటుకు ట్రైపాడ్స్లో ఇది ఇన్బిల్ట్గా రాదు, బట్ ఫర్ దిస్ రింగ్ లైట్ ట్రైపాడ్ స్టాండ్ ఇది ఇన్బిల్ట్గా వచ్చింది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. అండ్ మీరు చూడొచ్చు, ఈ ట్రైపాడ్ స్టాండ్ అడ్జస్ట్మెంట్కి 3 knobs ఇచ్చారు. కిందది కనిపించకపోవచ్చు మీకు, బట్ 3 knobs ఉన్నాయి. సో హైట్ ఆల్మోస్ట్ 6 feet వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాండ్ కూడా చాలా స్టర్డీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ద పవర్ కేబుల్. ఇలా ఇంతే ఇచ్చాడు పవర్ కేబుల్. కొంతమందికి ఇది సరిపోకపోవచ్చు, బట్ నాకైతే వర్క్ అయిపోతుంది. అండ్ అదర్ పాయింట్ ఏంటంటే ఇది పవర్ ప్లగ్ మనకు ఇవ్వలేదు, యూఎస్బి కైండ్ ఇచ్చారు అంతే. బట్ ఏంటంటే మన మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదా, దానికి పెట్టి దీన్ని వాడుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. అండ్ ఈ వైర్కి ఇక్కడ బటన్స్ కైండ్ ఇచ్చారు. సో ఇదేంటంటే 4 buttons ఉన్నాయి, ఒకటి ఆన్ ఆఫ్ బటన్, ఒకటి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. యాక్చువల్లీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్, ఐ మీన్ కలర్స్ వస్తాయి లైట్లో, అది మార్చుకోవడానికి అండ్ ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ఇలా 4 options ఇచ్చాడు. ఆ 4 options ఇక్కడ ఉన్నాయి. ఇది ట్రైపాడ్ గురించి. నౌ లెట్స్ సీ హౌ ఇట్ పర్ఫార్మ్స్. యాక్చువల్లీ నేను దీన్ని బాగా చూపించడానికి ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాను, అందుకే మీకు ఇంట్రో వీడియోకి ఇప్పుడు నేను తీస్తున్న వీడియోకి డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు. సో ప్లీజ్ బేర్ విత్ దాట్. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. రైనీ సీజన్లో 6 o'clock అంటే క్లైమేట్ ఎలా ఉంటుందో తెలుసు మనకు. బయట లైటింగ్ అయితే ఏం లేదు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ నేను డోర్స్ అండ్ విండోస్ అన్నీ క్లోజ్ చేశాను. జస్ట్ ఒక్క ట్యూబ్ లైట్ మాత్రమే ఈ రూమ్లో ఉంది, అది కూడా నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. దాంతో వీడియో రికార్డ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మన రింగ్ లైట్ ఆన్ చేయబోతున్నాను. సో రింగ్ లైట్ ఆన్ చేస్తే ఇది ఇంత లైటింగ్ వస్తుంది మనకు. ఆఫ్ చేస్తాను ఇంకోసారి. సో దిస్ ఇస్ అ డిఫరెన్స్, యూ కెన్ సీ క్లియర్లీ, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను రూమ్లో ఉన్న ట్యూబ్ లైట్ కూడా ఆఫ్ చేస్తున్నాను. సో మీకు జస్ట్ ఇంటెన్సిటీ చూపించడానికి రూమ్ మొత్తం డార్క్ చేశాను. ఓన్లీ ఈ రింగ్ లైట్తో మాత్రమే ఇప్పుడు రికార్డింగ్ జరుగుతోంది. ఇప్పుడు దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడ్స్ చూద్దాం, అంటే డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడ్ లైక్ వార్మ్ టోన్, కూల్ టోన్ అంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ లైట్ ఇది. అండ్ ఇది నార్మల్గా నేను ఇందాక పెట్టిన మోడ్.
అండ్ వీ హ్యావ్ అనదర్ మోడ్ కాల్ నియానిష్ మోడ్. దీంట్లో కూడా మనం వీటి ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు. సో ఇంటెన్సిటీ తగ్గించే కొద్దీ ఇలా అవుతుంది అది. సో ద లీస్ట్ ఇంటెన్సిటీ ఎంతుందో చూద్దాం. సో ద డల్లెస్ట్ అనమాట ఇది. మీకు పెద్ద డిఫరెన్స్ అంటే నేను కనిపించకపోవచ్చు, బట్ డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు హైయెస్ట్కి వెళ్దాం. 10 points వరకు దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బ్రైటెస్ట్. ఇంకా నేను లైట్ ఆన్ చేస్తాను. ఇవి దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడ్స్ అండ్ ఇంటెన్సిటీస్. దీనిపైన నా ఒపీనియన్కి వద్దాం. దీని ప్రైస్ నాకు అరౌండ్ సంథింగ్ 1600 పడింది. రింగ్ లైట్ డయామీటర్ సైజ్ వచ్చి 18 inches అని మెన్షన్ చేశాడు వెబ్సైట్లో. బట్ నేను కమెంట్స్లో చూసింది కానీ ఇప్పుడు చూస్తుంది కానీ చూస్తే 18 inches అయితే లేదు. బట్ మన యూట్యూబింగ్కి కానీ మన ఫోన్కి సరిపోయేంతగా ఉంది. సంథింగ్ అరౌండ్ 10 to 12 inches ఉండొచ్చు. బట్ 18 inches అయితే లేదు. నేను దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు దీని ప్రైస్ అరౌండ్ 1800 అలా ఉండింది. బట్ ఐ వాస్ వెరీ స్కెప్టికల్ కొనడానికి. ఎందుకంటే జనరల్గా రింగ్ లైట్స్ ప్రైస్ 5000, 8000, 10000 అలా ఉంటాయి. బట్ ఇది ఏంటి జస్ట్ 1800 ఉంది అని చెప్పి చాలా డౌట్ ఉంది నాకు. నేను మళ్ళీ ఒక 2-3 weeks తర్వాత చూసినప్పుడు ద ప్రైస్ ఫెల్ డౌన్ టు 1600కి వచ్చినప్పుడు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట. సరే ట్రై చేద్దాం ఏముంది, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టేయచ్చు కదా, రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ధైర్యం చేసి బుక్ చేశాను. ఇప్పుడు దీన్ని చూసాక మాత్రం ఐ జస్ట్ లైక్డ్ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో అండ్ వచ్చే వింటర్ సీజన్లో మనం న్యాచురల్ లైట్ని నమ్ముకొని వీడియోస్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను పెళ్ళాక మల్టీ స్టోరేజ్ హౌస్కి షిఫ్ట్ అయ్యాను. ఇంతకుముందు అంటే ఇండిపెండెంట్ హౌస్, అక్కడ వెంటిలేషన్కి అంత ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్లో అన్ని చుట్టూ హౌసెస్ ఉంటాయి అండ్ వెంటిలేషన్ చాలా తక్కువ. సో న్యాచురల్ లైట్ని నమ్ముకొని వీడియోస్ చేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ దీంతో నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫొటోస్ కూడా ఇండోర్లోనే తీసుకోవచ్చు. నేను ఈ విధాలుగా ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీకి కానీ బాగా పనికొస్తుంది. ద ఓన్లీ డౌట్ నాకు ప్రస్తుతం ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నేను నా ఫోన్తో వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ద కెమెరా హోల్డర్ విచ్ వీ గెట్ విత్ దిస్ రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ కొంచెం వీక్ అనిపిస్తుంది. అంటే మరీ వీక్ కాదు. If at all you are using some digital cameras for recording your videos, then I would not suggest you to go for this ring light. ఎందుకంటే అవి కొంచెం బల్కీగా ఉంటాయి కంపేర్ టు మన ఫోన్స్. మన ఫోన్ వెయిట్ అయితే ఇది బ్యాలెన్స్ చేయగలదు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ బల్కీ కెమెరాస్కి ఇది మంచి సపోర్ట్ ఇస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అలా కాకుండా మీరు లైట్ వెయిటెడ్ సైబర్ షాట్ కెమెరాస్ యూస్ చేస్తుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మరి లాంగ్ డిస్టెన్స్ నుంచి షూట్ చేస్తే మనకు ఆ లైట్ ఎఫెక్ట్ అనేది కనిపించదు. నేనైతే లాంగ్ షాట్స్ పెద్దగా తీయను యూట్యూబ్ వీడియోస్లో. సో హార్డ్లీ నేను ఒక 5 feet డిస్టెన్స్లో తీస్తున్నాను. ఇది కూడా నాకు తెలిసి 3 feet or 5 feet మధ్యలోనే ఉంది. సో ఈ డిస్టెన్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫర్ ద ప్రైస్ పాయింట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. దీంతో వచ్చిన ట్రైపాడ్ కూడా చాలా స్టర్డీగా ఉంది. ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కాకుండా మెటల్తో ఇచ్చారు. అది ఒక మంచి ప్లస్ పాయింట్. కొంచెం సేఫ్టీ ఉంటుంది మన ఫోన్ దానికి పెట్టినప్పుడు ఆ ఫ్లిమ్జీనెస్కి అది కింద పడిపోకుండా. ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీలీ పోర్టబుల్. సో మనం ఎక్కడైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్తున్నా కూడా దీన్ని మనం క్యారీ చేయొచ్చు. నేను ఫస్ట్లో దీనికి ప్లగ్ పాయింట్ బదులు యూఎస్బీ కైండ్ ఇచ్చారని చెప్పాను కదా, అది అప్పుడు నాకు నచ్చలేదు. బట్ ఇప్పుడు దీన్ని యూస్ చేస్తుంటే అనిపించింది. ఇన్ కేస్ మీరు అవుట్డోర్లో షూట్ చేయాలనుకోండి, అప్పుడు పవర్ ప్లగ్ కోసం వెతుకోకుండా మన పవర్ బ్యాంక్స్తో కూడా దీనికి పవర్ సప్లై ఇవ్వచ్చు మనకు. ఇది ఇంకో ప్లస్ పాయింట్ అండ్ ఇది నాకు చాలా నచ్చింది. ఓవరాల్గా అయితే ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ హ్యూజ్ థమ్స్ అప్. నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీరు బిగినర్ అయ్యి ఎక్కువ అరౌండ్ 10,000, 15,000 రింగ్ లైట్కి ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను, కొంచెమైనా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ యూట్యూబర్స్ ఆర్ ఇన్స్టాగ్రామర్స్. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.